మనం చేసే మంచి పనులే రేపు కృతజ్ఞత రూపంలో మన ముందుకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డ అందుకున్న ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జగన్ మీద కృతజ్ఞత చూపిస్తున్నాయి అనేది. ఎందుకంటే ఎక్కువ శాతం మహిళలు ఇప్పుడు, ఎందుకంటే సంక్షేమ పథకాలు జగన్ హయాంలో ఎక్కువగా మహిళలు అందుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మహిళా సాధికారతను మహిళల కోసమే ఏదో పథకాలు పెట్టుకొచ్చారు. సూపర్ 6లో పథకాలన్నీ ఎక్కువ మహిళల కోసమే, ఉచిత బస్సు ఇవన్నీ సరే. ఓకే, ఈ కృతజ్ఞత రేపు ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఇచ్చిన పథకాల్లో నవరత్నాల్లో అన్నీ కూడా అప్పట్లో ఉన్న అమ్మఒడి కానివ్వండి, లేదంటే ఈ డ్వాక్రా మహిళలకు ఆ రుణాలకు సంబంధించి 0 వడ్డీ రుణాలు కానివ్వండి, ఇలా ఎక్కువ అన్నీ కూడా మహిళలే అందుకున్నారు. ఇంట్లో ఏదో ఒక రూపంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు కూడా కుటుంబంలో మినిమం ₹1,00,000 పైగా లబ్ధి పొందారు ఏడాదికి. ఆ లెక్కలు కూడా చెప్పుకున్నారు, అప్పట్లో చూపించారు ఈయన తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి. లాస్ట్లో అదొక రకంగా దెబ్బ కొట్టింది అనుకోండి, ఆ తర్వాత ఇష్టం. కానీ మనసులో ఆ కృతజ్ఞత అయితే ఉండిపోయింది. పైగా ఒక వాలంటీర్ని పెట్టడం, ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి ఆ వృద్ధులతో కానీ, లేదంటే అక్కడ దివ్యాంగులు తీసుకునే పింఛన్ల విషయంలో కానీ, వితంతు మహిళల విషయంలో వాళ్ళకి కావాల్సినవి అన్ని వాలంటీర్లు ఎప్పటికప్పుడు చూసుకోవడం, వాళ్ళ ఇంటి పనుల దగ్గర నుంచి అన్ని నేరుగా తీసుకెళ్ళి ఇవ్వడం. వృద్ధులైతే కొంతమంది కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతే ఆ డబ్బులు బిల్లు ఇస్తే వేళ్ళే వెళ్ళి కట్టి తీసుకురావడం. ఇవన్నీ అంటే జగన్ చేసినవి కొన్ని మహిళలకు గుర్తుండిపోతాయి. అలాగే రేషన్ ఇంటికే వెళ్ళడం, ఆ రేషన్ వెహికల్ పెట్టడం వల్ల ఆ వెహికల్ మీద ఒక 2-3 ఉపాధి పొందడం. ఇవన్నీ అంటే అభివృద్ధి చేయలేదు, రోడ్లే లేదు, ఇవన్నీ చెప్పచ్చు. కానీ సాధారణ ప్రజలు గ్రామాల్లో ఎక్కువగా వాళ్ళు ఆలోచించేది జగన్ హయాంలో తాము పొందిన లబ్ధి. అలాగే రైతుల కోసం ఆర్బీకేలు పెట్టడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళకి ఎలాంటి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అన్నీ ఒక కన్స్ట్రక్షన్గా, అందులో కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా పరిపాలన అందించే విషయంలో, ప్రధానంగా సంక్షేమం అందించే విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు అనే ఫీలింగ్ ఉండబట్టే ఇప్పుడు మహిళలు బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో ఎక్కువ మహిళలు కనిపిస్తున్నారు. పైగా వాళ్ళు ఇప్పుడు అటు సైడ్ మన ఉత్తరాంధ్ర యాత్ర జరిగినప్పుడు కానీ, గోదావరి జిల్లాలో జరిగినప్పుడు కానీ చాలామంది కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు మానేసి మరీ ఇటు వచ్చారట. కూలి డబ్బులు పోతే మాకు ఎలా అవసరం లేదు, జగన్ వస్తున్నాడు, ఆయన చూడాలి, ఆయన ఉన్న 5 ఏళ్లలో కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నాడు, ఒకసారి ఆయన చూసి వస్తామని చెప్పి కూలి పనులు మానేసి వెళ్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నారు, గ్రౌండ్లో అక్కడ. ఓకే, అది అమరావతి ప్రాంతంలో ఉంటారా ఉండరా అనే దాని గురించి నేను మాట్లాడను. కాకపోతే ఇప్పుడు ఆయన చేస్తున్న యాత్రలు ఏవైతే ఉన్నాయో, మన గోదావరి జిల్లాలో ఏదో జరిగింది, నేను కర్నూలు అదే జరిగింది. అంటే ఒకప్పుడు జగన్ అందించిన సంక్షేమం, మహిళలు దాని ద్వారా పొందిన లబ్ధి, ఆ కృతజ్ఞత ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇది రేపు పొద్దున మళ్ళీ జగన్ అధికారంలో తెస్తుందా లేదనేది ఒకటి. కాకపోతే చేసిన మేలు అయితే మర్చిపోలేదు జనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అనడానికి ఇప్పుడు ఆ జగన్ యాత్రలో కనిపిస్తున్న మహిళా ప్రజానీకం.